వారు అక్రమాలకు పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేనటువంటి మట్టిని నల్గొండ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా 40 ఫీట్ల లోపలికి కూడా తవ్వి అంటే 2 లక్షల టిప్పర్ల మట్టిని అన్యాయంగా అక్రమంగా తరలించిండ్రు. అంటే దీని విలువ 7,000 ఒక టిప్పర్ కేసున్నా కూడా 140 కోట్ల ఈ యొక్క శాండ్ మాఫియా కుంభకోణంలో ఈ యొక్క సాక్షాత్తు జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి కనుసైగల్లో వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ మొత్తం కూడా ఈ యొక్క మాఫియాలో పాల్పంచుకుంటా ఉన్నారు. మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే బంకమట్టి, నల్లమట్టి ఈ సౌడుతోని ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించినటువంటి ఈ యొక్క మట్టి మొత్తంతో దీంతో ఏదైతే రోడ్డు నిర్మిస్తూ ఉన్నారో దాన్ని వెంటనే కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ మీద, ఈ యొక్క అధికారుల మీద కేసులు నమోదు చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి మీరు క్షమాపణ చెప్పాలి నల్గొండ ప్రజలకి. ఈ యొక్క కాంట్రాక్టర్ ఏదైతే ఈ యొక్క అక్రమ మట్టి, నాణ్యత లేనటువంటి మట్టితోని యొక్క రోడ్డు నిర్మిస్తూ ఉన్నాడో దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి. క్వాలిటీతోని ఈరోజు రోడ్లు వేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మీరు పోతే ఆ చెరువులకు పోయి చూస్తే అన్న 40 ఫీట్ల లోపు పెద్ద పెద్ద గుంతలు, నల్గొండ ప్రజల్ని బొందబెట్టడానికి మీరు ఆ గుంతలు తీసిండ్రా వెంకటరెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పండుకున్నారా? మీరు ఏం చేస్తున్నాడు? మీ యొక్క మంత్రి వెంకటరెడ్డి గారు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉండేది లేదు. నల్గొండకు వస్తే ఒక కుంభకోణం చేసి వాపస్ పోవాలి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు మీరు రావాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు వచ్చి స్వయంగా పరిశీలన చేసి మంత్రి వెంకటరెడ్డి గారిని వెంటనే కూడా మీ మంత్రిత్వ శాఖ నుంచి మీరు బర్తరాఫ్ చేయాల్సి ఉన్నది. మీరు ఆ చెరువులని మొత్తం కూడా రీఫిల్లింగ్ చేయించేదాకా, ఈ యొక్క కాంట్రాక్టర్తో రీఫిల్లింగ్ చేసేదాకా మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. సీఎం ఇంటి కూడా ముట్టడిచ్చేటటువంటి కాల్ ఇస్తాము, ప్రయత్నం చేస్తాము. ఈరోజు మేము శాంతియుతంగా క్లాక్ టవర్ సెంటర్లో మట్టి మాఫియా దిష్టి బొమ్మ దగ్నం చేస్తూ ఉంటే పోలీసు అందరూ కూడా మరి మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం